హలో ఎవ్రీవన్, మన ఫ్యామిలీలో అయినా లేకపోతే ఫ్రెండ్స్లో అయినా ఎవరో ఒకరు అదర్ కంట్రీస్ కన్నా స్టేట్స్ కన్నా వెళ్ళే ఉంటారు కదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే మన ఫుడ్ని మిస్ అవుతారు కదా. దాంట్లో స్పెషల్గా మిస్ అయ్యేది ఏంటంటే గోంగూర అండి. అక్కడ వాళ్ళకి గోంగూర దొరకదంట. సో అలా దొరకనప్పుడు మనం ఏం చేయాలి, ఇలా గోంగూర పేస్ట్ అనేది చేసి పంపించాలండి. అప్పుడు వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసి పెడితే మనకి ఎక్కడ ఫ్రెష్నెస్ అనేది పోదండి, అప్పుడే తీసిన గోంగూర లాగే ఉంటుంది. ఎలా చేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ అనేది అయితే చేసి చూపిస్తాను. ఈ గోంగూర పేస్ట్ అనేది మనకు 1 year అయితే నిల్వ ఉంటుందండి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే. అండ్ మనకి ప్యాకింగ్ మధ్యలో ఒక 6 days అయినా లేకపోతే 8 days అయినా పడుతుంది కదా. సో 6 days 8 days కూడా మనకి ఎక్కడ బూజు రాకుండా వాళ్ళు అయితే హ్యాపీగా అయితే తీసేసుకుంటారు. సో మాక్సిమం 8 days అయితే మనకి మధ్యలో పార్సిల్కి అలా వెళ్ళేటప్పుడు అయితే నిల్వ ఉంటుందండి. 8 days కన్నా ఎక్కువ అయితే నిల్వ ఉండదు, ఎందుకంటే ఇంతకన్నా వేరే ఆప్షన్ అయితే ఉండదు కదా. బట్ 8 days కన్నా మాక్సిమం పట్టదులేండి, ఎంత దూరం వెళ్ళినా కూడా మాక్సిమం ఒక 6 daysలో వెళ్తుందేమో. సో మనకి ఎక్కడ బూజు పట్టకుండా ఫ్రెష్నెస్ పోకుండా ఎలా చేసుకోవాలైతే చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే 5 కట్టల గోంగూర అయితే పుల్లగా ఉండే గోంగూర తీసుకున్నానండి నేను. అంటే కాడలు అనేవి ఎర్రగా ఉంటాయి. పుల్లగా ఉండే గోంగూర ఏంటంటే మటన్స్ కి, చికెన్స్ కి, పచ్చళ్ళకి యూజ్ చేస్తారు. తెల్లగా ఉండే గోంగూర ఏమో పప్పులకి అలా యూజ్ చేస్తారు. సో ఇప్పుడైతే ఆకుల వరకు తుంచేసేసుకున్నాను కదండి. తుంచేసేసుకొని వాటర్లో 2-3 సార్లు వాష్ చేసేసుకొని డ్రైన్ చేసేసుకున్నాను వాటర్ లేకుండా. ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కదా గోంగూర, వాటర్ అనేది అసలు ఉండకూడదు. డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఆకుల వరకే ఎండబెట్టుకున్నానండి, అంటే కొంచెం వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు మొత్తం ఆకంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే బాండీ తీసుకోవాలండి. ఎందుకంటే గోంగూర అనేది మెత్తగా ఉంటుంది కదండి, ఉడికే కొద్ది కొంచెం అడిగంటే ఛాన్స్ ఉంటుంది అందుకోసం. సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోంగూర అనేది నీరంతా ఎవాపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి. మీరు కనుక తక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే నీరు అనేది ఎక్కువ రాదండి, జస్ట్ కొంచెం మగ్గిపోతుంది అంతే. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే లాస్ట్లోనే వేసుకోండి పసుపు, ఉప్పు అనేది. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఫస్టే వేసినా పర్లేదు. సో మొత్తం నీరంతా ఎవాపరేట్ అయిపోయి గోంగూర అనేది కొంచెం అలా పేస్ట్ లాగా అయిన తర్వాత పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత 8 కంటైనర్ బాక్సెస్లో అన్నా లేకపోతే ప్యాకెట్స్లో అన్నా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఇది మాత్రం డీ ఫ్రీజర్లో పెట్టుకుంటేనే అయితే నిల్వ ఉంటుంది, నార్మల్ ఫ్రీజర్లో అయితే పెట్టకండి, బూజు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ వరకైనా పార్సిల్స్ అనేది పంపించుకోవచ్చు అండి ఇలా చేసి పెడితే గోంగూర అనేది. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆరిపోయిన తర్వాత గోంగూర అనేది అలా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇంట్లోకే కాబట్టి కూల్ అయిన తర్వాత ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి, అది మీకు చూపిస్తాను. నేనైతే ఇట్లా గాజు గిన్నెలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా నిల్వ ఉండేవి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ప్లాస్టిక్ వాటిల్లో అంత ఎక్కువ నిల్వ పెట్టుకోవడం మంచిది కాదు కదండి. సో అందుకోసం చూడండి పేస్ట్ అనేది అలా అవుతుంది. మనం ఎంత తీసుకున్న గోంగూర అనేది మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువ అవుతుందండి. సో మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ పంపించాలంటే కొంచెం ఎక్కువే చేసుకోండి. ఇప్పుడైతే అలా మూత పెట్టేసేసి డీ ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసుకున్నాండి. థ్యాంక్ యూ.